ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ పాస్తానికి వస్తుంటున్నాం దేవ. మరి యొక్క సాయంకాల సమయంలో మరొకసారి సంఘంగా నీ పాస్ సన్నిధానంలో, మీ ఆవరణంలో, మీ నామం పెట్టబడిన స్థలంలో ప్రభా, మీ తేజోమయమైన స్థలంలో ఏ విధంగా చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రార్థన కొరకైనా సహవాసమయంకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభా, మెట్టుకు నీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ప్రభా చేపట్టు కొరకై ప్రభా, మీ ప్రియకుమారుని మా కొరకై సిలువలో మీరు అర్పించిన విధానంకై మీకు వందనం చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రేమ గల మా పరలోక తండ్రి ప్రభా, కాలం సంపూర్ణమైనప్పుడు మా కొరకై మీ ప్రియకుమారుని శిలువ రాను మీద అర్పించి ఓ ప్రభా మెట్టుకు అంటే మాత్రమే కాదు, ఆ శిలువ యొద్దకు మీరు మమ్మల్ని ఆకర్షించిన ఆ దినంకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఓ ప్రభా మెట్టుకు శిలువ యొద్ద మా జీవితాలను మీరు మార్చిన ఆ దినంకి వందనాలు చెల్లిస్తుంటున్నాం. శిలువలో నుండి మీరు మాతో మాట్లాడిన ఆ దినంకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శిలువలో నుండి ప్రభా మీ యొక్క ప్రేమను బయలుపరిచిన విధానంకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శిలువలో నుండి ప్రభా మా కొరకైనటువంటి నీ ఏర్పాటును మీరు బయలుపరిచిన విధానంకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శిలువ ద్వారా ఓ ప్రభా మీరు మమ్మలను పరిశుద్ధులుగా మెట్టుకు శిలువ రక్తం ద్వారా పరిశుద్ధులుగా మీరు మమ్మల్ని చేసిన విధానంకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శిలువ ద్వారా మీరు మమ్మలను ముద్రించిన మీ ప్రేమకై మీకే, శిలువ ద్వారా మీ పరలోక రాజు వారసులుగా చేసిన మీ ప్రేమకై మీకే వందనం చెల్లించి మేము స్తుతిస్తుంటున్నాం. ఆ శిలువ మరణం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని ఒక నూతన సృష్టిగా మీరు చేసిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా మెట్టుకి సాయంకాల సమయంలో అట్లు ప్రభా శిలువ దగ్గరకు ఆకర్షించి శిలువలో ఉండి మీరు దర్శించి సంధించి మాట్లాడి ఒప్పింపజేసి ప్రభా మమ్మలను ఓ ప్రభా నీతిమంతులుగా తీర్చిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఓ ప్రభా శిలువలో అట్లు మా కొరకే వేలాటకు ఇష్టపడిన ప్రభా నిరపరాధియు నిర్దోషి నిష్కలంకుడైన ప్రభా పాపరహితుడైన ప్రభా మెట్టుకు అద్వితీయ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి వందనం చెల్లిస్తూ అట్లు ఈ సాయంకాలం కూడా ప్రభా మీటు ప్రియకుమారుడు శిలువలో మా కొరకే వేలాడిన ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టియే మేము మీ యొద్దకు మీ పిల్లముగా చేర్చబడి ఉన్నామని మేము స్తుతిస్తూ మరొకసారి ఆ ప్రియకుమార్ నామంలో మీ పాసంలో చేర్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునవలసిందిగా, ఈ సమయం మాకు ప్రార్థన కొరకు ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా, వాడికై పాటలను గ్రహించి వాగ్దానం ఆస్వాదించవలసిందిగా, మెట్టుకు రావాల్సిన మా ప్రియం సకాలంలో త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా, ఈ పరిచయం ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా, మెట్టుకు ప్రార్థన ఆత్మను దయచేయవలసిందిగా, అట్లు సంఘం యొక్క వ్యక్తిగత కుటుంబముల యొక్క ఆత్మీయతముల యొక్క పరిచర్య యొక్క అక్కర్లన్నీ తీర్చబడి కొరకైనటువంటిదిగా మిరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో వందనం చెల్లించి స్తుతించి సహాయం కోరి దీనమును సత్యనంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 126 164 దేవునికే మహిమ అనే పాట పాడతాం. పాట సంఖ్య 166 164. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దాన
దానికి మనలను వారసుల చేసెను, దానికి మనలను వారసుల చేసెను. వందనములను చెల్లిందము, వందనములను చెల్లిందము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిల లేదని, నిలవరమైనది మనకిల లేదని వల్లభుడు స్థిరపరచెను పరమందు, వల్లభుడు స్థిరపరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారాని, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారాని. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక ప్రభుని ఇంటికి వారసులుగా చేసే, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే. పాడి పొగడెదము మన ప్రభుని, పాడి పొగడెదము మన ప్రభుని. దేవునికే మహిమా, దేవునికే మహిమా. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన, శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను, ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము, ముదమారగను ప్రణుతింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పాట సంఖ్య 572, 561. బ్రదర్స్ చేపలేలేకపోతున్నారు మంగళవారం పూట. సిస్టర్స్ అన్నీ వేయండి, కొంచెం ముందు వచ్చి బ్రదర్స్కి సహాయం చేయండి. మంగళవారం మీటింగ్కి చేపలు వేయలేకపోతున్నారు. మేము చేపలు వేసేదాకా ఆగాల్సి వస్తుంది, లేకపోతే మేమే కష్టపడేసి వేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. లేకపోతే సిస్టర్స్ ఎవరన్నా వచ్చి వాళ్ళు వేయాల్సి వస్తుంది. సిస్టర్స్ అన్న వచ్చే వారం నుంచి ఒక అరగంట ముందు వచ్చి మీరన్నీ వేయండి. ఫోన్లు చేసినా రావట్లేరు, మరి ఏం చేస్తాం. పాట సంఖ్య 572, 561. పాట సంఖ్య 572, 561. ఆత్మ దీపమును
వెలిగించు యేసు ప్రభో. పాట సంఖ్య 572, 561. కొత్త దాంట్లో, పాత దాంట్లో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును మార్గం బందయు చీకటిమయము, మార్గం బందయు చీకటిమయము. స్వర్గనగరికి మార్గం బెట్టులో, స్వర్గనగరికి మార్గం బెట్టులో. సదయా నీవే నన్ను పట్టుకొని, సదయా నీవే నన్ను పట్టుకొని. సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వసించుము నా హృదయమునందు, వసించుము నా హృదయమునందు. వసించుము నా నయనములందు, వసించు నా నయనములందు. అన్నియు నిర్వహించుచున్నావు, అన్నియు నిర్వహించుచున్నావు. నన్ను నిర్వహించుము ప్రభువా, నన్ను సమల్ నిర్వహించుము ప్రభువా. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును కల్లుషాత్ములకై ప్రాణము బెట్టి, కల్లుషాత్ములకై ప్రాణము బెట్టి. కష్టములంతరింపజేసి, కష్టములంతరింపజేసి. కల్వరి సిలువలో కార్చిన, కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుము నన్ను, కాలువయందు కడుగుము నన్ను. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును
కల్లుషాత్ములకై ప్రాణము బెట్టి, కల్లుషాత్ములకై ప్రాణము బెట్టి, కష్టములంతరింపజేసి, కష్టములంతరింపజేసి, కల్వరి సిలువల్లో కార్చిన రక్త, కల్వరి సిలువల్లో కార్చిన రక్త, కాలువయందు కడుగుము నన్ను, కాలువయందు కడుగుము నన్ను, ఆత్మాదీపమును, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును, ఆత్మాదీపమును. ఇది మళ్ళా సౌండ్. మనము సంఘ ప్రార్థనలోకి వెళ్ళక ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉండి లూకాసు సువార్త 11వ అధ్యాయం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 13 దాకా మార్చి చదువుతాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 13 దాకా అందరం కలిసి చదువుదాం. లూకాసు సువార్త 11 నుంచి 13 దాకా. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలినిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారేండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని అని ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననేను. 13వ వచనం అందరం కలిసి మళ్ళా చదువుదాము. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననేను. ప్రేమగల దేవుడు మెటుకు మరి మనతో మాట్లాడినట్లు ప్రభు ఈ లేఖనాన్ని మన కొరకై దీవించును గాక. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పలుపు తండ్రి, పరిశుద్ధ దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, ప్రభు మెటుకు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గమనంలోకి మీరు తీసుకొచ్చిన లేఖనాన్ని దీవించండి. మాతో మాట్లాడండి ప్రభా. అబ్బా తండ్రి అని ఉచ్చరింశక్తిగా మూలుగులతో మొరపెట్టుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీ అక్కరను తీర్చే సంఘముగా, మీ అక్కరను తీర్చే జత్పని వారంగా, మీ అక్కరను తీర్చే సంఘ ప్రభా పిల్లలంగా, మీ అక్కరను తీర్చేటువంటి ప్రభా మెటుకు దేవుని పిల్లలంగా మేము ఉన్నటికై మీరు సహాయం చేయండి. మాతో మాట్లాడండి. హైదరాబాద్ హెబ్రోన్లో ఈ దినం నుండి ఆరంభించబడిన యూత్ క్యాంపుని బట్టి వందనాలు దేవా. అనేక కలవరాల నడుమ, అనేక ఆటంకాల నడుమ ప్రభా మెటుకు మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో ఈ పరిచయను కలిగి ఉండడానికి ఇచ్చిన కృపకి వందనాలు ప్రభా. ఆనాడు మృతులకును సజీవులకు మధ్యలో ధూపార్తి తీసుకుని అహరోను నిలబడినట్లుగా, సంఘము నిలబడినట్లు, ఈ పరిచర్య జరిగించబడినట్లు, తెగులు ఆగిపోయినట్లు మీరు సహాయం చేయండి. తోడైండండి, మహిమ పొందండి దేవా. కృప చూపించండి, మమ్మలను సిద్ధపరచండి ప్రభా. సహాయం అనుగ్రహించండి, మీరే మహిమ పొందండి. అట్లు పరిశుద్ధుల ప్రార్థనలు, మీ జత్పని వారి యొక్క ప్రార్థనలు ప్రభా బయలు వెళ్ళిన తెగులు ఆగిపోవడానికి కారణమవునట్లుగా మీరు సహాయం చేయండి. తోడయండి. ఓ ప్రభా, అనేక స్థలాల నుండి కూడా ప్రభా యవనస్తులు ఆసక్తితో వెళ్తున్నారు
వారి ఆశ భంగం కానేరకుండా సహాయం చేయండి. తల్లిదండ్రులు అనేకులు పంపిస్తున్నారు వాళ్ళని, తల్లిదండ్రుల ఆశ భంగం కానేరకున్నట్లు సహాయం చేయండి. అనేక మంది యవనులు ప్రభా మీ చిత్తం కనుక్కొండు కొరకాయి, వివాహాల కొరకు, భవిష్యత్తు కొరకు, ప్రభా వ్యక్తిగత జీవితంలో కొరకు వెళ్తున్నారు. ప్రభా వారి ఆశ భంగం కానేరకున్నట్లు మీరు సహాయం చేయండి. అనేకులు దారి తొలగిపోయిన వారి అగమ్య గోచరంగా ప్రభా మరి వెళ్తా ఉన్నారు. అయితే దారి తొలగిపోయిన వారు దారి ప్రభా మెటుకు మార్గమైన యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. నష్టపోయిన వారు, జీవితంలో ఓడిపోయిన వారు, ప్రభా శత్రు చేత మోసగించబడిన వారు, ప్రభా మెటుకు ప్రేమ గల మా పాపమునకు బానిస అయిపోయినటువంటి వారు, ప్రభా చాలా మందికి తప్పిపోయిన కుమారుని వలె మరణం తప్ప వేరొక మార్గం కనబడటం లేదు. అటువంటి యవనులు చాలా మంది వెళ్తా ఉన్నారు. ప్రభా యవనస్తురాలు, అటువంటి వారిని మీరు దర్శించండి. ప్రభా మెటుకు మరణము పరిష్కారం కాదు కనుక అనేకులు ప్రభా వచ్చి జీవప్రాప్తిలో ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. యెహోవా నా కాపరి అనే అంశము ప్రభా ద్వారా మీ స్వరం వారు వినగలుగుటకు మీరు సహాయం చేయండి. తోడైండండి. పట్మానికుల్ని, పాటలు పాడేవారిని, ప్రభా ఏర్పాట్లు చూసుకునే వారిని, వంటశాలలో నీళ్లు చూసుకునేటువంటి వారిని, నీళ్ళ దగ్గర ప్రభా మరి ఆవరణం శుభ్రపరిచే వారిని, ఆవరణం శుభ్రపరిచే విషయంలో రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్న వారిని ప్రభా ఆ పరిచయం ఎంతో నమ్మకంగా బాధ్యతగా చేయనట్లు ప్రభా పుల్పిట్ చూసుకునేటువంటి వారిని, వాయిద్యాలు వాయించి పరిచయం చేసేటువంటి వారిని, వారందరినీ వారి వారి అంతస్తుల్లో ఎంతో నమ్మకంగా ఎంతో పరిశుద్ధముగా తమను తాము పెట్టుకుంటూ ఆ పరిచయంలో వాడబడ్డానికి ట్రాన్స్లేషన్ చేసేటువంటి వారిని ప్రభా మెట్టుకు వారు దేవుని పరిచయం చేయించున్నారన్న గొప్ప గ్రహింపుతో ఎంతో వినయ విధేయతలతో పరిచయం జరిగించడానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ యొక్క యూత్ క్యాంప్ అంతటి కొరకైనా ప్రతి అవసరత, ప్రతి పూట కొరకైనటువంటి ఆహారము నీ ప్రజలకు మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా బాగలేని వారిని చూసుకునే వైద్యులకి సహాయం చేయండి, తోడైండండి ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. అట్లు ప్రభా మరి యూత్ క్యాంప్కి వచ్చినటువంటి వారిని ప్రభా మరి బూత్స్లో మెటుకు మరి వారికి తోడేయడమని వేడుకుంటున్నాం. ఎవరు వస్తువులు పోగొట్టుకోకుండా మీరు సహాయం చేయండి. అట్లు యూత్ క్యాంప్ అందరి కొరకై కూడా మీ సహాయం కొరకు వాతావరణం అనుకూలంగా ఉంచండి. వచ్చిన వారు భంగపడుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభా మెటుకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ మనసుతో వచ్చినా ప్రభా వారు మెటుకు మరి సౌలు వల్లే దర్శించబడికై కృపను అనుగ్రహించండి. చండ భాగం మా కొరకై దీవించండి. మెటుకు మరొకసారి మీ పాదంలో ఆశ్రయిస్తూ మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రభా ఉదయకాలము కుటుంబ ప్రార్థనలో, మౌన ధ్యానములో, ప్రభా బైబిల్ పఠనంలో, తిరిగి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, తిరిగి మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్లో, తిరిగి సాయంత్రము స్వార్థ కుడికిలో, తిరిగి కుటుంబ ప్రార్థనల్లో వాడబడే ప్రతి పాత్రను బలపరిచి మీరు వాడుకునండి. మరి మీరు వారితో మాట్లాడండి. ఎవరైనా సహోదర సహోదరులతో మాట్లాడండి. ఆఖరి రోజు తీసుకునే బాప్టిజం కొరకు కూడా ఎవరు ఉద్రేకంతో కాక దేవుని చేత ప్రేరేపించబడిన వారే బాప్టిజంల కొరకై సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి. ప్రతి పరిచర్య మీ నామకంత కొరకై జరిగించబట్టకు మీరు సహాయం చేయండి. ప్రతి అవసరత తీర్చబడినట్లుగా సహాయం చేయండి. శరీరాంసారుల ద్వారా కలిగే నష్టమును మీరు ఆపి శరీరాంసారులను మీరు సంపూర్ణంగా తొలగించండి. ప్రతి అంతస్తులో ఎక్కడెక్కడ గుర్రబొచ్చు కొప్పుకొని ప్రభా మెటుకు దేవుని పనిని నష్టం చేయడం కొరకైనటువంటి శరీరాంసారులందరినీ మీరు అణిచివేస్తురండి. ప్రభా మీరే మహిమ పొందుతురండి పరిచర్య ద్వారా. అట్లు వందనములు స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ సహాయం కోరుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మెటుకు రాగలిగిన సంఘ ప్రార్థన రాగలిగిన మా ప్రియులు మెట్టు మీరు స్తుతిస్తూ ఇంకా రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు, రావడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి సహాయం కోరి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, చెడ్డవారు మంచి వాటిని ఇవ్వలేరు, మంచివారే మంచి వాటిని ఇవ్వగలరు. అందుకే అక్కడ చెప్పబడుతూ ఉంది ఏంటంట, మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారంట, మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా. చెడ్డవారు మంచి ఈవుల్ని ఎట్లా ఇస్తున్నారంటే మెటుకు ఒక దొంగ మరి తన పిల్లలకు మంచి వాటిని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? దొంగతనం చేసి ఇస్తాడు. ఒక మోసగాడు తన పిల్లలకు మంచి వాటిని ఇస్తాడు. ఎట్లా? ఇతరులను మోసగించి ఇస్తాడు. ఒక అబద్ధీకుడు
మంచి వాటిని ఇస్తాడు తన పిల్లలకి. ఎట్లా? అబద్ధములతో సంపాదించి ఇస్తాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అట్లా మరి చెడ్డవారు మంచి వాటిని ఇస్తున్నారంట. ఎట్లా? భూ సంబంధంగా. ఎట్లా? భూ సంబంధంగా మంచి వాటిని ఇస్తున్నారు చెడ్డవారు. భూ సంబంధమైన తల్లిదండ్రులు వారు భూ సంబంధమైన మంచి వాటిని, వారు మంచివారు కాకపోయినప్పటికీ మెటుకు వారు భూ సంబంధమైన మంచి వాటిని ఇస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది ఏమని అంటే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచి ఇవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడంట అని. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహం. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. మెటుకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. మెటుకు ఆయన ఏమిస్తాడంట? తన అడుగు వారికి మరి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు తన అడుగు వారికి. కనుక పరలోకమందున్నటువంటి తండ్రి పరిశుద్ధాత్మను తన అడుగు వారికి అందరికీ కూడా దయచేసేటువంటి వాడు ఏంటా ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మని ఇస్తూ ఉన్నాడు? ఎందుకంటే ఆత్మ ద్వారా మనం సమస్తమును మనం పొందగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవుడు ఆత్మ గనక తను ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఏం చేయాలంట? ఆయనని కాబట్టి మెటుకు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆత్మ గనక తన అడుగు వారికి దేవుడు తన ఆత్మను విరివిగా కొలత లేకుండా దేవుడు అనుగ్రహించేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ ఆత్మ ద్వారా మనం సమస్తమును పొందగలం. ఈ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి దినమున, మన పాపములు ఒప్పుకొనినటువంటి దినమున మెటుకు మరి మన పాపములు ఒప్పుకొనినటువంటి దినమున, అంత మాత్రమే కాదు, మన పాపములు క్షమించబడినటువంటి దినమున, అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమునకు మనం విధేయత చూపించినటువంటి దినమున, సిలువ యొద్ద మన పాపములు ఒప్పుకున్నటువంటి దినమున దేవుడు, అంత మాత్రమే కాదు, మెటుకు దేవుని చిత్తమును, మెటుకు బాప్టిజంను పాలు పొందుటాను దేవుని చిత్తమునకు విధేయత చూపించినటువంటి ఆ దినమున మనము ఈ పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా చేయబడినామని దేవుని వాక్యంలో చెప్పబడతా. అనేకమైన రెఫరెన్స్లు నేను అవన్నీ చూసుకోలేం. కనుక నేను చెప్తా ఉన్నాను, మీరు గ్రహించడానికి ప్రయత్నించండి. కనుక మనం చూస్తూ ఉన్నాం, మన పాపం ఒప్పుకున్నటువంటి దినమున ఎట్లా ఒప్పించబడినాయి మన పాపాలు? పరిశుద్ధాత్ముడే ఒప్పించాడు మన పాపాలు. ఎవరు ఒప్పించారు మన పాపాలని? ఎవరు ఒప్పించారు? పరిశుద్ధాత్ముడే మన పాపములను ఒప్పింపజేస్తున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చుంటున్నారు ఏంటంట, మెటుకు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడంట ఆయన ఈ లోకమును పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తాడంట? ఆయన ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడ్ల ఆయనను మీ యొద్దకు పంపుదును. మరి ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఏం చేస్తాడంట? ఒప్పుకొన చేయును. కాబట్టి పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. మెట్టుకు పాపమును గురించి ఒప్పింపజేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతవరకు ఒప్పింపజేస్తాడు? దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ కడబూరం రోగేంతవరకు ఒప్పింపజేస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకు కూడా ఈ పరిశుద్ధాత్ముడు భూమి మీద దేవుని చిత్తములో ఉన్నటువంటి అన్యజనులను, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను కూడా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. మరి ఒప్పింపజేసి ఏం చేస్తాడు? ఆయన మనకి రక్షణ కలగజేస్తాడు. ఏంటి? ఒప్పింపజేసి ఏం చేస్తాడు? ఆయన మనకి రక్షణ కలగజేస్తాడు.
కనుక పరిశుద్ధాత్మ యొక్క కార్యం, రక్షణ అనేది ఎవరి కార్యం? ఇది రక్షణ అనేది ఎవరి కార్యము? పరిశుద్ధాత్మ కార్యం. మెటుకు పరిశుద్ధాత్మ కార్యము రక్షణ అనేది. కనుక మెటుకు మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మెటుకు మనం చూస్తూ ఉన్నాము, ఒప్పింపజేసి ఎప్పుడైతే మనం పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మెటుకు మనల్ని తన నివాస స్థలముగా చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఆయన మనల్ని నివాస స్థలముగా చేసుకుంటాడు. అందుకే అపోస్తుల కార్యాల్లో వారు ఒప్పుకొనుచుండగా పరిశుద్ధాత్ముడంట ఏం చేస్తున్నారంట? అన్యజనులు పరిశుద్ధాత్మని పొందుకున్నారంట. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనం నుండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనం నుండి మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనం నుండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చెను. 45. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్టిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి 48. యేసుక్రీస్తు నామమున వారు బాప్టిజం పొందవాలని ఆజ్ఞాపించి తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకు. కనుక ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నటువంటి వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఇప్పుడు వారు ఒప్పుకున్నారు. మెటుకు వారు ఒప్పించబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడ్డారు. ఇప్పుడు ఒప్పించబడ్డం మాత్రమే కాదు, వారి పాపములు క్షమించబడినవని, వారు పరిశుద్ధులుగా చేయబడినారని రుజువు ఏమిటి అంటే వారు ఏం చేస్తున్నారంట? అన్య భాషల్లో ఏం చేస్తున్నారంట? వారు భాషలతో మాట్లాడుచు ఏం చేస్తున్నారంట? దేవుని ఏం చేస్తున్నారంట? మరి ఘనపరచుచుండగా వినిరి. కనుక వారు భాషల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు భాషల్లో మాట్లాడుతున్నారంటే అక్కడ చాలామంది వేరే దేశాలకు చెందినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మెటుకు అనవసరంగా ఎప్పుడు కూడా పని చేయడు. అక్కడ వేరే ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు కనుకనే, వారికి అవసరం కనుకనే ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించబడినట్లుగా మనం చూస్తాం. వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మొట్టమొదటి. కాబట్టి ఇది మొట్టమొదటిది ఏంటి? రక్షణ అనేది పరిశుద్ధాత్మ కార్యం. ఇప్పుడు మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు బాప్టిజం పొందిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్టిజం పొందిన వెంటనే చూడండి, 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరబడెను. దేవుని ఆత్మ పావును వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి ఏంటంట వచ్చి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి ద్వారా జన్మించినారు? పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్టిజం అవసరమా? యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. ఆయన జన్మనే పరిశుద్ధాత్మ ద్వారా. మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు? బాప్టిజము తీసుకుంటున్నారు. కనుక మనం చూస్తుంటున్నాము, ఇది మెటుకు మనందరి నిమిత్తమై ఒక మాదిరి ఉంచుట కొరకాయి. ఏంటి? ఒక మాదిరి ఉంచుట కొరకాయి మరి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్టిజం తీసుకున్న వెంటనే ఆకాశం తెరవబడిందంట. వెంటనే ఆ దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చిందంట. వెంటనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఏం చేస్తున్నాడు? నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుట. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఒక నూతన నడక. ఏంటి? ఒక నూతన నడక. రక్షించబడి బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక నూతనమైనటువంటి నడక దేవుని ఆత్మ ద్వారా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు ఉంటున్నాడు. కనుక దేవుని ఆత్మ ద్వారా మెటుకు దేవుని ఆత్మ మనకి ఎంతో అవసరం. ఎందుకంటే రక్షణ పొందనంత వరకు మనము భూ సంబంధమైన జ్ఞానంతో నడుచుకున్నాం. ఏ జ్ఞానంతో నడుచుకున్నాము? భూ సంబంధమైన జ్ఞానముతో మనము ఏం చేస్తున్నాము? నడుచుకున్నాం. కానీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధ జీవితం జీవించాలంటే మనకి ఆత్మ అవసరము, పరిశుద్ధాత్ముడు అవసరం. ఏంటి? పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్ముడు అవసరము.
దేవునికి ఇష్టమైన వారంగా, దేవునికి ప్రేమైన వారంగా మనం జీవించాలంటే పరిశుద్ధాత్ముడు అవసరము. అయితే ఈ పరిశుద్ధాత్ముడికి ఇవ్వబడిన ప్రేయర్ ఏమిటంటే, చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. క్షమించండి, 11వ అధ్యాయము. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11, 12 వచనాలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద ఏం చేయనంట, నిలుచును. ఇప్పుడు చూడండి, మనం చూస్తుంటున్నాం, పరిశుద్ధ జీవితం జీవించాలి. శత్రువు మోసగిస్తాడు, వాడుకున్నటువంటి ఆ యుక్తి ద్వారా. ఏంటి యుక్తి ద్వారా. ఇప్పుడు చెప్పండి, పాముకి 2 గుణాలు ఉన్నాయంట. పాముకి ఎన్ని ఉన్నాయి? ఒకటేంటి, సర్పం అన్ని జంతువులలో ఎటువంటిదంట, యుక్తి గలది. వివేకం గలదంట. ఎట్లాంటిదంట, కొత్త నిబంధనలో చెప్పినారు. ఏంటి, పావురం వలె నిష్కపటంగాను, పాముల వలె ఎట్లుండాలంట, వివేకంగా. ఇప్పుడు పాములో ఉన్న యుక్తి కాదు మనకు కావాల్సింది. ఎట్లా ఉండాలంట, పాములో ఉన్న ఏముండాలంట, వివేకం ఉండాలంట. కనుక మనం చూస్తుంటున్నాం. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి అంటే, ఈ లోకంలో మనము మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని జీవించినాం. మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని జీవించినప్పుడు మనం పాపంలో పడిపోయినాం, మరణానికి చెరువైపోయినాం, జిగటగల దొంగూబులోకి వెళ్ళిపోయినాం, నాశనగల గుంటలోకి వెళ్ళిపోయినాం. ఎవరును విడిపించలేని, రక్షించలేనటువంటి దౌర్భాగ్యపు నీచమైన దిగంబర స్థితిలోనికి మనం వెళ్ళిపోయినాం. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు గాయాల పాలైపోయినాం, కొరప్రాణంతో ఉన్నాం, దోచుకోబడ్డాం, దరిద్రులమైపోయినాం. భూసంబంధమైన జ్ఞానము మనల్ని ఇటువంటి దరిద్రతలోను, క్షామంలోను, దిగంబరత్వంలోను, రోగంలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటా ఉన్నది. అయితే అందుకే ఇప్పుడు దేవుని ఆత్మ అవసరం మనకి. దేనికోసం అంటే, ఈ లోకంలో నశించనైనటువంటి ఈ లోకంలో మనం పవిత్రంగా జీవించడానికి. అంత మాత్రమే కాదు, దిగంబరులం కాక వస్త్రం కలిగిన వారంగా జీవించడానికి. అంత మాత్రమే కాదు, అపవిత్రులం కాక పవిత్రమైనటువంటి దేవుని జ్ఞానముతో జీవించడానికి దేవుని ఆత్మ అవసరం. అందుకే అక్కడ చెప్పబడింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఏంటంట, ఆధారమగు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇప్పుడు పాముకి ఎన్ని గుణాలు ఉన్నాయి? మొట్టమొదటిది ఏంటి, యుక్తి. రెండోది ఏంటి, ఇప్పుడు యెహోవా ఆత్మ ఏమాత్మ, యెహోవా ఆత్మకి ఏముందంట, జ్ఞాన వివేకము గల ఆత్మ. అంటే ఏంటంట, జ్ఞాన వివేకం గల ఆత్మ. కనుక ఇప్పుడు ఈ లోకంలో పవిత్రమైన జీవితము, వస్త్రం కలిగిన జీవితము, నిర్దోషమైన జీవితం జీవించాలంటే దేవుని ఆత్మ మనకు అవసరం. ఆ ఆత్మ అయిన వాడు పరిశుద్ధాత్ముడు మనకి ఈ నశించనైనటువంటి లోకంలో పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిందారహితమైన, నిరపరాధమైన, నిర్దోషమైన మెట్టుకు పవిత్ర జీవితం జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మరి అప్పుడే మనము దేవునికి ఎట్లుంటామంట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను, ఆనందించుచున్నాను. రెండోదిగా మనం చూస్తుంటాం, ఆలోచన బలములకు ఆధారమగు. ఇంతకుముందు మనం పాపంతో జీవించినాం, అందుకే దేవుని కొరకే మనం వాడబడలేదు. ఇప్పుడు దేవుని కార్యం చేయాలి అంటే మనకేం కావాలి అంటే ఆత్మ బలం అవసరం. ఏం బలం అవసరం? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, సంసోన్ మీది కంట దేవుని ఆత్మ ఎట్లొచ్చిందంట, బలముగా దిగి వచ్చిందంట. న్యాయాధిపతుల గ్రంథము చదవండి,
న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. న్యాయాధిపతులు 15:14. అతడు యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను, సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పెట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను ఏం చేశాడంట? శత్రువుని ఓడించాలంటే ఏ శత్రువు అయితే మనల్ని దిగంబరులుగా చేసిందో, ఏ శత్రువు అయితే మనలను మన ఐశ్వర్యంను దొంగిలించిందో, ఏ శత్రువు అయితే మన సంతోషాన్ని దొంగిలించిందో, ఏ శత్రువు అయితే దేవుని సహవాసం నుండి మనం వేరొకటికి కారణమైందో, ఏ శత్రువు అయితే మనకు రోగం కలగజేసిందో, ఏం రోగము? ఏం రోగం? పాపరోగం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాక్కుందో ఈ రోగము? ఎక్కడి నుంచి ఎక్కడ దాక్కుంది ఈ రోగం? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ప్రతివాడు నడినెత్తిని ఏం కలిగి ఉన్నాడంట? నడినెత్తి మొదలుకు అరికాల వరకు ఉంది ఈ వ్యాధి. నడినెత్తి మొదలుకు అరికాల వరకు మన వ్యాధికి కారణమైనటువంటి వారిని ఓడించాలంటే ఏం కావాలా? మరి ఆలోచనకును బలమునకు మూలమగు యెహోవా యొక్క ఆత్మ అవసరం. ఈ యాత్రలో మనం జయవంతులంగా జీవించాలంటే మనకి దేవుని ఆత్మ అవసరం. ఈ దేవుని యొక్క ఆత్మ అవసరం. మూడోదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఆ ఆత్మ ద్వారానే సంసోను ఫిలిస్తీన్లను ఓడించినాడు. తన కట్లు కూడా తెంపబడ్డాయి. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, 11వ అధ్యాయం 2వ వచనంలో 3వ వరుస తెలివిని యెహోవాయెడల భయభక్తులు పుట్టించు, ఆత్మ అతని మీద ఏం చేస్తుందంట? తెలివి. ఇది మరి పరలోక సంబంధమైన తెలివి, పరలోక సంబంధమైన కనుక మనం చేస్తున్నాం. దేవుణ్ణి అడిగితే అంట ఏమిస్తాడంట? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చదండి. ఏమిస్తాడంట? ఆయన అడిగి వారికి, దాన్ని అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడంట? ఇప్పుడు మనం ఏం అడగాలి? ఇప్పుడు ఈ ప్రార్థన చేయడానికి వచ్చినాం. ఏం అడగాలి? దేవుణ్ణి ఏం అడగాలి? ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. దేంతో? నీ ఆత్మతో. దేవుని ఆత్మతో నింపబడితే మనము ఏం చేస్తాము? మన జీవితాలు ఎట్లుంటాయి? పవిత్రంగా ఉంటాయి. ఎట్లుంటాయి? దేవుని ఆత్మతో నింపబడితే మనం బలంగా ఉంటాం. దేవుని ఆత్మతో నింపబడితే ఎట్లుంటాం? మనము ఎట్లుంటాము? బలంగా, శత్రువును జయించేంత బలవంతులుగా ఉంటాం. మూడోది, దేవుని ఆత్మ ద్వారా నింపబడితే తెలివి కలిగిన వారంగా ఉంటామంట. ఏంటి? ఏం కలిగిన వారంగా ఉంటాము? ఎటువంటి తెలివి? మంచి చెడులను వివేచించుడు కొరకైనటువంటి తెలివి. ఏం తెలివి? మంచి చెడులను వివేచించుడు కొరకైనటువంటి తెలివి కలిగినటువంటి వారంగా ఉంటాం. కనుక ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చాం. ఏం అడగడానికి వచ్చినాం? ప్రభా అడుక్కోవడానికి రాలే దేవుణ్ణి. ప్రభా ఒక ఉద్యోగం ఇరాదా నా కొడుక్కి, ప్రభా ఒక ఉద్యోగం ఇరాదా నా బిడ్డకి, ప్రభా ఒక ఇల్లు ఇరాదా నాకు, ప్రభా ఇట్లా అడుక్కోవడానికి రాలే ప్రభుని ఏం చేసినామంటే ప్రభుని తన ఆత్మని మనం అడగడానికి వచ్చి ఉంటున్నాం. తన ఆత్మ ద్వారా నింపమని అడగడానికి వచ్చి ఉంటున్నాం. తక్కువ పడ్డాం దేవుని ఆత్మ నింపుదల్లో. ఏం చేయబడ్డాం? దేవుని ఆత్మ యొక్క నింపుదల్లో ఏమైనా మనము? దేవుని ఆత్మ నింపుదల్లో ఏమైనాం? నిండుకొని ఉన్నామా? లేము, తక్కువ పడ్డాం. అపోస్తుల కార్యాలు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నాడంట. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ఉన్నాడంట. 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైంది ఉన్నవారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనార్సు,
యూదుల మత ప్రతిష్ఠుడును ఆంతియొక్క వాడును అగు నికోలాస్ అను వారిని సంఘంలో ఇక్కడ చూడండి, సెపెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రతిష్ఠుడు ఆంతియొక్క వాడగు నికోలాస్. ఎంతమంది మొత్తం? ఎంతమంది అయ్యారు? 7. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7. ఒక సంఘంలో 7 మంది అంట పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంలో నిండుకున్న వాళ్ళు ఉన్నారంట. మొదటి ఆదిమ సంఘంలో దేవుని మందిరంలో పరిచర్య కొరకై ఒక 7 ఎన్నుకోబడ్డారు. ఆ 7 అంట విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారంట. మనం దేనికొని నిండుకొని ఉన్నాం? పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొని ఉన్నామా? మన నింపుదల ఏంటి? మనదంతా శరీరానుసారమైన నింపుదల. మన నింపుదల ఏంటి చెప్పనా? ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, పగ, అసూయ, మత్సరము, కపటము, అజితేంద్రియత్వము, ఇది మన నింపుదల. మనది ఆత్మానుసారమైన నింపుదల కాదు. ఆదిమ సంఘములో విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఉన్నారు. ఎందుకు సంఘంలో పరిచర్యలో కొరతలు కనబడుతున్నాయి? కారణం ఏంటి అంటే మెట్టుకు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు లేరు. అందుకే దేవుని సంఘంలో పరిచారకుల యొక్క కొరత ఉంది, పరిచర్యలో కొరత ఉంది, సేవ విస్తరించబడటం లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు లేరు. మనము జేబులు నింపుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం, మనము మన ఇల్లు నింపుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం, ఈ లోకంలో గొప్పవారుగా పిలువబడడానికి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో దేవునికి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందించుచున్నాను. దేవునికి ప్రియమైన వారంగా ఉండడానికి ఇష్టపడటం లేదు. ఎవరు దేవునికి ప్రియమైన వారు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు ఏమైన వాడు? ప్రియమైన వాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన యేసు తండ్రి అయిన దేవునికి ఏమైన వాడు? ప్రియమైన వాడు. విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫెను దేవునికి ఎంతో ప్రియమైన వాడు. స్టెఫెన్ కోసం అంట తండ్రి కుడిపార్శ్వం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? లేచి ఏం చేస్తున్నారంట? ఒక మంటి మానవుని కోసము. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54, 55, 56. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరు చూచి తండ్రి మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటుట చూచి ఆకాశం తెరుబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఒక మానవుని కొరకు సృష్టికర్త అయినటువంటి దేవుడు నుంచున్నాడు. ఏంటి? ఎవరి కోసము? ఒక మానవుని కోసం. ఎందుకు? ఈ మానవుడు సామాన్యమైన వాడు కాదు. ఈ మానవుడు ఎవరంటే విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏం చేసినాడంట? నిండుకొని ఉన్నాడు. భూమి మీద ఎవరైనా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే వారి వైపు చూస్తూ ఉన్నాడు పరలోకమందున్న కుడిపార్శ్వమందు ఆస్తునుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. ఏం ప్రార్థన చేయడానికి వచ్చినాం? నా జేబులు నింపు ప్రభువా, నా ఇల్లు నింపు ప్రభువా, నా కొరతలు తీర్చు ప్రభువా. అది కాదు మన ప్రార్థన. ప్రభువా, నేను ఆత్మీయ జీవితంలో కొరత పడ్డాను, తక్కువపడ్డాను. ప్రభువా, నీ ఆత్మను నాకు దయచేయి, నీ ఆత్మతో నన్ను నింపు. ఎందుకంటే దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఆయన ఏం చేసినాడంట? ఆత్మ సంబంధమైనది. ప్రతి ఆశీర్వాదము ఏం సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలి అంటే
క్రీస్తు యేసునందు పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఆ ఆశీర్వాదాన్ని పొందగలం. క్రీస్తు యేసునందు పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఆశీర్వాదం పొందగలం. కనుక రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చిన దేవుని ఆత్మ ద్వారా నింపబడితే క్రీస్తు యేసులో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రతి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవచ్చు. ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం కనపడటం లేదు తెలుసా? ఎందుకంటే మనము ఏవేవో అడుగుతున్నాం దేవుని ఆత్మ ద్వారా నింపబడాలని చెప్పి అడగడం లేదు. దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడాలి. మెటుకు దేవుని ఆత్మ ద్వారా నింపబడితే ప్రతి ఆశీర్వాదం మనదే. పరలోకమందును భూలోకమందును ప్రతి ఆశీర్వాదం మనదే, ప్రతి దీవెన మనదే. ఇది సత్యం. ఏ సత్యం అంత మాత్రమే కాదు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22 వచనం, 21, 22. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా, ఆత్మ ద్వారా మనం ఏం చేయబడతామంట? కట్టబడతాం. మనము సంపూర్ణత కనబడటం లేదు మన ఆత్మీయ జీవితాల్లో. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మనము చక్కటి కట్టడంలా కనబడటం లేదు. మనకు ఒక ఆత్మీయ జీవితానికి ఒక ఆకారం లేకుండా ఉంది. కారణం ఏమిటి అంటే మనము దేవుని ఆత్మలో తక్కువపడ్డాం. we have fallen short in the spirit of God. దేవుని ఆత్మలో తక్కువపడ్డాం. అయితే రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చుంటున్నాం. ఏమనడానికి వచ్చినాం? ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ యొక్క నింపుదల మాకు దయచేయి అని ప్రభుని అడగాలి మనం. దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడితే దేవుడు మనల్ని కట్టడం ఆరంభిస్తాడు. ఏం చేయడం ఆరంభిస్తాడు? దేవుడు ఏం చేయడం ఆరంభిస్తాడు? కట్టడం ఆరంభిస్తాడు. మన ఆత్మీయ జీవితాల్ని, మన కుటుంబ జీవితాల్ని, మన పరిచర్య జీవితాన్ని దేవుడు కట్టడం ఆరంభిస్తాడు. కనుక ఈ రాత్రి ఏమడగడానికి వచ్చినాము? దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడాలని దేవుని ఏం చేయాలి? మనం ఇప్పుడు బ్రతిమలాడుకోవాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంత మాత్రమే కాదు. చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే ఇక్కడ చూడండి 13వ వచనం, 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అందుకంటే ముందు 8వ వచనం, 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చాలండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వచ్చి ఆ రథంని ఏం చేయాలంట? కలుసుకున్నామని. కొన్నిసార్లు మనకి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచదు మనకున్న పరిస్థితులను బట్టి. అయితే దేవుని ఆత్మ మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అయితే అనేకసార్లు మన జీవితంలో మేటుకు చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 21వ వచనం. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాస్దోనియాకు వచ్చి యెరూషలేముకు వెళ్ళాలని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇంగ్లీష్లో ఇక్కడ రాయబడింది. After these things were ended, Paul prospered in the spirit when I had passed through the Macedonia and Achaia to go to Jerusalem, saying, after I had been there, I must also see Rome. కనుక మరి ఆ పౌలు తన పరిచర్యలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో దేవుని ఆత్మనంట మనం దుఃఖపరుస్తున్నామంట. ఏం చేస్తున్నాం? దేవుని ఆత్మను ఏం చేస్తున్నాం? మనము దుఃఖపరుస్తా ఉన్నాం. చూడండి, 2 విషయాలు ఆ మాట చూసుకొని ప్రార్థనలు ప్రవేశిస్తాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం.
ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించి. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి. ఎందుకు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తూ ఉన్నాం? దేవుడు మెట్టుకు మన జీవితంలో ఇటువంటి ఆశీర్వాదమును కలగజేయాలని దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తే మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. ఎట్లా దుఃఖపరుస్తున్నామంటే దేవుని వాక్యంలో అక్కడ రాయబడింది చూడండి. 4వ అధ్యాయము 17వ వచనం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:10. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదంట. ప్రభుని బట్టి ఆయన మెట్టుకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదని దేవుని వాక్యం చేత హెచ్చరిస్తూ ఉన్నారు. అన్యజనులు ఎట్లా నడుచుకుంటున్నారు మనం చూస్తుంటున్నాం. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అన్యజనులు నడక, నేను చెప్పదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను ఏం చేయరు. 17, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమిచ్చి ఇచ్చించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడ్ల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. కనుక ఆత్మచేత మనం నడిపించబడేటువంటి వారంగా ఉండాలి. మెట్టుకు అన్యజనులు ఆత్మచేత నడిపించబడరు, ఎందుకంటే అది వారికి ఇవ్వబడలేదు. నీకు నాకైతే దేవుడు తన ఆత్మను అనుగ్రహించినాడు. మనము దేవుని ఆత్మచేత నడిపించబడే వారంగా ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారి జీవితాల్లో మెట్టుకు చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో నుండి మార్చి చదువుదాము. ఎఫెసీ 4:24 మార్చి చదువుదాం. నీతియు యథార్థమైన భక్తియు గల దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 25 చదవండి. మనము ఒకరికొకరు అవమేలినాం గనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలుకోవాలి. కోపపరుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. 27, అపాదికి చోటికిడి, దొంగిలించవాడికి మీద దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడ, వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కొరకైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. 30 వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకనేళ్ళ ఒకడు దయగలిగి కరుణాహృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? దేవుని పరిశుద్ధాత్ముడు, దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే మెట్టుకు మనము యెషయా 11:2 ప్రకారం జీవించడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. మెట్టుకు పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే మనము దేవుని జ్ఞానం కలిగి ఈ లోకంలో ఆత్మ జ్ఞానం చేత జీవించడానికి, పవిత్ర జీవితం అంత మాత్రమే కాదు, శత్రువుని ఓడించే బలమైన జీవితం జీవించడానికి, మంచి చెడులను వివేచించి మంచి మాత్రమే చేస్తూ జీవించడానికి, అంత మాత్రమే కాదు ప్రతి ఆశీర్వాదం పొందడానికి మెట్టుకు దేవుడు మనకి తన ఆత్మనిచ్చినాడు. ప్రతి ఆశీర్వాదం పొందడానికి, మా ఆత్మబలంగా కట్టబడ్డానికి, అంత మాత్రమే కాదు మెట్టుకు రోమా 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడతా ఉంది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు ఎవరని పడతారంట? దేవుని కుమారులుగా మనం ఈ లోకంలో సాక్ష్యం పొందుతూ జీవించడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? పరిశుద్ధాత్మను ఒకటే దుఃఖపరుస్తూ ఉన్నాం. కొంతమంది భార్యల్ని దుఃఖపరిచినట్లు, కొంతమంది భార్యలు భర్తల్ని దుఃఖపరిచినట్లు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని దుఃఖపరిచినట్లు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దుఃఖపరిచినట్లు, కొంతమంది కోడళ్ళు అత్తల్ని దుఃఖపరిచినట్లు, కొంతమంది అత్తలు కోడల్ని దుఃఖపరిచినట్లు, కొంతమంది నాయకులు మెటుకు జన్లను దుఃఖపరిచినట్లు మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తూనే ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మనమంట కోపంతో నిండుకున్న వారమంట. దేవుని వాక్యం బైబిల్ చెప్తా, అపవాది చోటివ్వకుడి. మన కోపం అంట సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదంట, దొంగిలకూడదంట, మనది కానిది మన దగ్గర ఉండకూడదు. దేవుని వాక్యం బైబిల్ చెప్తాను, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి ఏం మాట్లాడాలంట? క్షేమావృద్ధికరమైన అనుకూల వచనంలే పలకాలంట. దుర్భాష ఏదైనా మన నోట ఏం చేయకూడదంట. మనం ఎన్ని దుర్భాషలు మాట్లాడుతున్నాం. మనకు నచ్చితేనేమో గౌరవిస్తాం, మనం నచ్చకపోతే ఇంకా వాడు వీడని దిగుతాం కదా.
అది ఇదని తిరుగుతాం కదా. మనం ఎంత వేషధారులం. అట్లా మాట్లాడితే దేవుని ఆత్మ ఎంత దుఃఖపడతాడు. పరిశుద్ధ అందుకేమను అదే ఇంకేంటంటే 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరేం చేయాలంట. సరే, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదవండి. ఆత్మను ఆర్పకుడి. ఏం చేయకూడదంటే ఆత్మను. సౌలు జీవితంలో ఆత్మ ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? సౌలు జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? చెప్పండి. సౌలు జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? సౌలు జీవితంలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? సౌలుని విడిచి ఎడబాసినాడంట. సంసోన్ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడు. కారణం ఏంటి తెలుసా? ఇద్దరు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసినారు. ఇద్దరు ఏం చేసినారు? ఆజ్ఞాతిక్రమం అనే పాపాన్ని ఏం చేసినారు? ఇద్దరు. ఆదాం జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఆదాం జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడు. పండు తినిన నిమిషంలోనే వాళ్ళు ఏమైపోయినారంట? దిగంబరులు అయిపోయినారంట. ఏమైపోయినారు? సౌలు జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడు. ఎందుకు? అమాలేకుల్ని చంపమంటే, అన్నిటిని నాశనం చేయమంటే, బలిసిన వాటిని, కొవ్విన వాటిని అంటే ఏం చేసినాడంట? ఆయన తీసుకొని వచ్చినాడు. దేవుని వాక్యానికి ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో, దేవుని మాటకి ఎప్పుడైతే నాకు తెలుసులే నేను వినను అని ఎప్పుడైతే దేవుని మాటకి ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో, విన్న వాక్యమునకు మనం ఎప్పుడైతే లోబడమో, పరిశుద్ధాత్మని, మనలో ఉన్న పరిశుద్ధాత్మని ఆర్పినట్టే. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇది చాలా గంభీరమైనటువంటి విషయం, సత్యం. మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మని నీ చేతులతో నువ్వే ఆర్పేసుకుంటున్నావు. ఆదాము పరిశుద్ధాత్మని తన జీవితంలో, అవ్వ పరిశుద్ధాత్మని తన జీవితంలో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆర్పేసుకున్నారు. సౌలు తన జీవితంలో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆర్పేసుకున్నాడు. సంసోను తన జీవితంలో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆర్పేసుకున్నాడు పరిశుద్ధాత్ముడిని. వీళ్ళల్లో ఆరిపోయిన పరిశుద్ధాత్ముడు నీలోనూ ఉంటాడా? నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తూ ఉంటే, బయట ఒకటి లోపల ఒకటి, దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లు బయట మనము ఉంటూ లోపల దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడా? సంసోన్ని విడిచిపెట్టిన దేవుడు నీకు పక్షపాతం ఏమైనా చూపిస్తాడా? ఆదామును విడిచిపెట్టిన పరిశుద్ధాత్ముడు నీ విషయంలో పక్షపాతం చూపిస్తాడా? సౌలుని విడిచిపెట్టిన పరిశుద్ధాత్ముడు నీ విషయంలో పక్షపాతం చూపిస్తాడు? ఏం చూపించాడు? రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో నీ ప్రవక్తం ద్వారా, ఆజ్ఞాతిక్రమం అనే పాపం ద్వారా పరిశుద్ధాత్మను ఆర్పేసుకుంటున్నావేమో నీ జీవితంలో. రాత్రి కాలశంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆత్మ జ్ఞానం ఉంది, పవిత్రతను కాపాడుకోగలం, పరిశుద్ధ జీవితం జీవించగలం, పరిశుద్ధాత్మ ద్వారా బలవంతులంగా జీవించగలం, పరిశుద్ధాత్మ ద్వారా మేలు కీళ్లను వివేచించి మేలుని చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఆశీర్వాదం పొందగలం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నివాస స్థలంగా కట్టబడగలం, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడగలం. మనకి మార్గం ఏర్పరుస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవుని పిల్లలని సాక్ష్యం పొందగలం ఈ భూలోకంలో. దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని ఈ విధంగా ఇంత ఆశీర్వాదకరమైన వారుగా దేవుడు మనల్ని ఉంచాలనుకుంటే, మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మని రోజు దుఃఖపరచుకుంటా, పరిశుద్ధాత్మని రోజు ఏం చేసుకుంటున్నాము? ఆర్పేసుకుంటా బతుకుతున్నాం. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు. దేంతో నింపాలా? నీ పరిశుద్ధాత్మతో ఏం చేయాలి? నువ్వు నన్ను నింపు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. ప్రభువా, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, ప్రభువా, అడుగు వారికి పరలోకమందున్న తండ్రి ఆత్మను ఎట్లిస్తాడంట? చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఒక సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఉంటే సంఘంలో కొరతలన్నీ తీర్చబడతాయి.
సేవ విస్తరిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఉంటే మెటుకు దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుతుంది. సాతాను మరి మరి మెటుకు ఓడించబడతాడు, మెటుకు స్వాధీనం చేసుకుంటాం, మెటుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటాం, మెటుకు మనం ముందుకు విస్తరిస్తాము, మనం ఆస్వాదించబడతాం, మనం దీవించబడతాం, మనం మేలు పొందుతాం. రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. ఏమని ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం? ప్రభువా, నీ ఆత్మతో నన్ను ఏం చేయాలా? నింపు. నీ ఆత్మతో నిశ్చయంగా అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తానని చెప్పినావు. నేను నీ ఆత్మను పొందుకున్నాను, కానీ ఆత్మను దుఃఖపరిచినాను, ఆత్మను ఆర్పేసుకున్నాను అనేకసార్లు. నన్ను క్షమించు ప్రభువా. అయితే స్టెఫెన్ని నింపినట్లుగా నన్ను నింపు, పౌల్ని నింపినట్లుగా నన్ను నింపు, నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నింపినట్లుగా నన్ను నీ ఆత్మతో నింపు. ప్రభువా, నీ ఆత్మను నేను ఎన్నడూ దుఃఖపరచని వ్యక్తిగా నన్ను చేయి. నీ ఆత్మను ఎన్నడూ ఆజ్ఞాతిక్రమను పాపం చేత ఆర్పివేసుకోని వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. ప్రభువా, నేను ఈ లోకంలో ఏం అడగడం లేదు ప్రభువా, నేను నీ ఆత్మను అడుగుతున్నాను. ఎందుకంటే నీ ఆత్మ ద్వారానే ప్రతి ఆశీర్వాదము ఉంది. నీ ఆత్మ ద్వారానే నేను ఏం చేయబడగలను? ఆత్మీయంగా, భౌతికంగా నేను కట్టబడగలను. నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడగలను సరైన మార్గంలో. నీ ఆత్మ ద్వారా పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, నిరపరాధమైన, నిందారహితమైనటువంటి జీవితం నేను జీవించగలను. నీ ఆత్మ ద్వారా నేను బలంను పొందుకొని శత్రువును ఓడించగలను. నీ ఆత్మ ద్వారా తెలివితో మంచి చెడులను వివేచించి మంచిని చేస్తూ ఈ లోకంలో నేను నీ కుమారునిగా, నీ కుమార్తెగా నేను జీవించగలను. ప్రభువా, నీ ఆత్మను నాకు దయచేయి. ఎట్లా? సమృద్ధిగా దయచేయి. ఎట్లా? సమృద్ధిగా, కొలత లేకుండా దయచేయి, విస్తారంగా దయచేయి, నిండుగా దయచేయి. స్టెఫెన్కి ఇచ్చినట్లుగా దయచేయి, పౌలుకి ఇచ్చినట్లుగా దయచేయి, నీ కుమారుడికి ఇచ్చినట్లుగా దయచేయి. ప్రభుని అడిగితే ప్రతి ఆశీర్వాదం మనదే, ఆత్మజ్ఞానం మనదే, బలము మనదే, కార్యము మనదే, ఘనత మనదే, మెటుకు సంపూర్ణత మనదే. కట్టబడినటువంటి వారిలో ఏం కనబడుతుంది? సంపూర్ణత కనబడుతుంది. కట్టబడిన వారిలో ఏం కనబడుతుంది? సంపూర్ణత కనబడుతుంది. సంపూర్ణత మనదే. కనుక ఈ రాత్రి ప్రార్థన చేయడానికి ప్రభుని అడుగు. ప్రభువా, నీ ఆత్మను మాకు దయచేయి, కొలత లేకుండా దయచేయి. నీ ఆత్మను ఎన్నడూ దుఃఖపరచని ఆర్పివేసుకుని వారుగా మమ్మల్ని నుంచు. స్టెఫెన్ లాగా, పౌల్ లాగా, నీ కుమారులాగా అటువంటి అనుభవం మాకు దయచేయి ప్రభు అని ప్రభుని అడిగితే ప్రభు మనకి సహాయం చేస్తుంది. మెటుకి మాటలు అనుసరించి ప్రార్థించండి దయచేసి. మరి యూత్ క్యాంప్ ఆరంభమైంది. యూత్ క్యాంప్ కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా మరి వర్తమానికుల కోసము, పాటలు పాడే వారి కోసం, వాయిద్యాలు వాయించే వారి కోసం, ఏర్పాట్లు చూసుకునే వారి కోసం, అందరి కోసము మరి ప్రార్థన క్లుప్తంగా చేయాలి. చేయమన్నామని చెప్పి మీరే ఒక్కొక్కళ్ళు 5, 10 నిమిషాలు చేస్తే అది కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు క్లుప్తంగా చేయాలా, అంశము కవర్ అయ్యేటట్టుగా ప్రార్థన చేయాలి దయచేసి విషయాన్ని. అంతేవిధంగా మరి అన్నారంలో కూడా 30, 31, 1వ తారీఖులో ప్రత్యేక కూడికలునే ప్రార్థన చేయండి. హైదరాబాద్ యూత్ క్యాంప్ కూడా 27 నుంచి జూన్ 1 వరకు మరి ప్రార్థన చేయండి. అదేవిధంగా కొంచెం మరి కరోనా అంటున్నారు, మరి దేవుడి కరోనాను ఆపునట్లు ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మరి ప్రార్థించండి. మరి గోవిందపురం మందిరం కూడా మరి కట్టడం ఆరంభించాలి, ప్రార్థించండి. మనం కూడా పైన మందిరం వేసుకోవాలి, మరి ప్రార్థించండి. అదేవిధంగా నూతన ఆత్మలు దేవునింట్లో చేర్చబడాలి, ప్రార్థించండి. పరిచర్య విస్తరించాలి, ప్రార్థించండి. 52 ఎకరాల్లో ఒక ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నాము. దేవుడు ఒక ఇల్లు, మంచి ఇల్లు, అనుకూలమైన ఇల్లు దేవుడిచ్చేటట్లుగా పరిచర్య ఆరంభించడానికి ప్రార్థించండి. దయచేసి గణపురంలో కూడా దేవుడు ఏదైనా కార్యం జరిగించినట్లు దేవుడు మరి ప్రార్థించాల్సిందిగా దేవుని నామం పేరిట మరి మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ విషయాల కొరకై క్లుప్తంగా మెటుకు వాక్య వెలుగులో మీకోసం ప్రార్థన చేసుకుంటూ, సంఘం కోసం, పరిచర్య కోసం, మెటుకు దేవుని మహిమ కోసము, దేవుని కార్యం జరిగించబడడం కోసము ప్రార్థించాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థించండి, సమయం పోనీకండి. నీ శక్తిని చూపు, శత్రువు నోడించుటకు నీ శక్తిని చూపు, నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము,
నన్నాదరించి నీవు ఆదరించి కాపాడుము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చితిని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. మరొక నూతన దినంలో సంఘ ప్రార్థనలో తండ్రి మా ప్రియులతో కలిసి మీ యొక్క కృపా సింహాసనం మీదట మరొక పర్యాయం మీ సన్నిధిని సాగిలపడే ధన్యత మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖనాలన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు. మీ యొక్క అమూల్యమైన వాగ్దానాలను బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడు అయినందుకై స్తోత్రాలు. దేవా, మరి రూఢిగా పలికిన దేవుడు, దాన్ని నెరవేర్చుకు సమర్థుడు అయిన దేవుడు, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు తండ్రి, మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఒక దినాన నా పాపములను కూడా మీరు ఒప్పించిన దేవుడు, సత్యస్వరూపి అయిన ఆత్మదేవుని ద్వారా తండ్రి నేను ఆ సర్వసత్యంలోనికి నడిపించి ఇంకనూ ఆత్మ ద్వారా నడిపించబడటానికి మీ ప్రత్యేకమైన కృపలో నా జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దేవుని యొక్క ఆత్మ మాకు జ్ఞాన వివేకములను, మరి ఆలోచన బలములను, తెలివికి ఆధారమగు ఆత్మ అని సెలవిచ్చినారు. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అని సెలవిచ్చినారు తండ్రి ప్రభా. ఈ ఆత్మ ద్వారా అడుగువాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అది నిశ్చయమైన వాగ్దానం అని మీరు మాకు సెలవిస్తున్నారు. మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం దయల్ ప్రభా. మా ఆత్మీయ జీవితాల్లో తండ్రినైనా మా ఆత్మీయ అక్కర కొరత తీర్చబడినట్లుగా ప్రభా ఆత్మ నింపుదల కొరకై మీరు వేడుకొనమని సెలవిచ్చినారు. దేవా, మీ దాసులైన స్టెఫెన్ వలె, పౌలు వలె, మరి మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి వలె మేము ఆత్మ యందు కొరతబడిన వారంగా వండుకున్నట్లు ప్రభా కొలత లేని ఆత్మను పొంది ప్రభా మిమ్మను మరి విస్తారమైన నా తండ్రి ప్రేమతో ప్రభా మరి విస్తారంగా నిన్ను సేవించడానికి మీరే మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ లోకంలో పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపబడచ్చు, ఆత్మజ్ఞానంతో నింపబడచ్చు, పాములు వివేకులుగా నడుచుకోమని సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జ్ఞానం లేక మీ దాసులైన ఆదాము, మరి సంసోను, సౌలు ప్రభా వారికి ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతూ వచ్చినారు దేవా. మరి ఈ యొక్క గడియలో మేమైతే ప్రభా రీతిగా ఉండక తండ్రి మరి ఆత్మ ఎడబాసిన స్థితి, మరి ఎంతో దయనీయమైన స్థితి, ఎంతో హీనమైన స్థితి ప్రభా, ఆ స్థితిలో పడిపోక మునిపే ప్రభా ఆత్మ నింపుదల పొందుకొంచు మరి ఆత్మకెంతో సమీపంగా వివేకంతో వివరించాలని సెలవిస్తున్నందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. అటు రీతిగా ప్రభా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెన్ వలె మా జీవితాలు మరణం వరకు ప్రభా నిన్ను సేవించినప్పుడు తండ్రినైనా మనిషి కుమారుడుగా మీరు దేవా మరి ఆ రాజ్యంలో పరలోకంలో స్టెఫెను చూచి నిలబడుతూ వచ్చినారు దేవా. మీరు మీ దాసును ఘనపరిచినారు ప్రభా. అట్లు మేము ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఈ లోకంలో నిన్ను సేవించడానికి, నిన్ను మహింపరచడానికి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. సహాయం చేయండి. అట్లా అనేక మందిని సిద్ధపరచడానికి కూడా మీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ మాదిరిలో తననైనా మేము చక్కగా అమర్చబడచ్చు, దేవునికి నివాస స్థలంగా కట్టబడచ్చు, ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు రీతిలో ప్రభా సంఘాన్ని కూడా మీరే స్థిరపరిచి మహిమ పొందమని వేడుకొంచున్నాం దేవా. సహాయం దయచేయండి. మరొకసారి మీ నిబంధన రక్త ప్రోక్షకుని తీసుకురండి ప్రభా. మరి ప్రతి వాణి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడని యెషయా గ్రంథంలో సెలవిచ్చినారు. ఇంకా మా యొక్క పుండ్లు వ్యాధులు ప్రభా మరి భౌతికంగా మరి ఆయా సమయాల్లో మరి ఆయా పరిస్థితులను బట్టి, ఆలోచనలను బట్టి, ఊహలను బట్టి, దేవా క్రియలను బట్టి ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మీ రక్త ప్రోక్షణ కింద తీసుకురమ్మని
మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచి ముందుకు సాగువారిలో మేము ఉండులాగున మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన దాసుల వలె, ప్రియమైన సంఘముగా తండ్రినైనా మేము మీకుండునట్లు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మరి ఆనాడు మీ యొక్క ప్రియకుమారుని చూచి మీరు ఆనందించినట్లుగా మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి మీ స్వాస్యంగా మేము కనబడటానికి మీ కృపను దయచేయండి ప్రభా. మరి ఈయన మాట వినుడని మీరు సెలవిచ్చినట్లుగా అన్ని విషయాల్లో ప్రభా, మా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మరి ఆయన మాట మీరు వినవలను మీరు సెలవిచ్చినారు కనుక తండ్రి, మరి ఆ మాట వినే విషయంలో తండ్రినైనా సంపూర్ణ విధేయత కలిగిన వారమై ప్రభా, అన్ని పరిస్థితుల్లో తండ్రి నీ మాట కట్టుబడి ముందుకు సాగుటకు కృపను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అంతేకాదు సౌలు జీవితంలో ప్రభా మరి చంపబడవలసిన వాటిని మరి దేవా చంపివేయాలని మీరు సెలవిచ్చినారు ప్రభా. అయితే ఉండనిచ్చిన కారణాన్ని బట్టి సౌలు దేవా మరి తన స్వాస్థ్యం పోగొన్నట్లుగా ఇంకా ఉండకూడనివి మా జీవితంలో ఏమున్నాయో ప్రభా, మీరు కోరినవి కాక వేరేవి ఏమున్నాయో మీరే పరిశీలించి ప్రభా వాటిని తీసివేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఏవి ఉండాలని మీరు సంకల్పించినారో, ఏవి ఉండాలని మీరు నిశ్చయించినారో అవి మాత్రమే మా జీవితంలో ఉన్నట్లుగా మీరే సహాయం దయచేయండి ప్రభా. కృప చూపించండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మీ బిడ్డలుగా, మీ స్వాస్యంగా, మీ ఆత్మ జ్ఞానంతో ముందుకు సాగే కృపను దయచేయండి. సహాయం చేయండి దేవాటి రీతిలో సంఘంలో పరిచయ విషయంలో కూడా అదే మాదిరిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. మరి సంఘ పరిచర్ను కూడా మీరే విస్తరింప చేయండి ప్రభా. ఆదిమ సంఘంలో విస్తారమైన పరిచర్య తండ్రినైనా వారి యొక్క ఆత్మ నింపుదలను బట్టి మీరు ఆశీర్వదించి మరి అనుదినము రక్షణ పొందుతున్న వారిని మరి సంఘంలో చేరుస్తూ వచ్చినారు. అయితే మేము ఎంతో చివర ఉన్నాం ప్రభా. మరి ఇది చివరి గడియ కనుక తండ్రినైనా అయినప్పటికీ ప్రభా మీకు అసాధ్యమైంది ఏం లేదు. సంసోను చివరి దశలో ప్రభా అనేకులను సంపాదించినట్లుగా ప్రభా ఆ అనుభవంలోనైనా మేము సంఘం కొరకై ఈ క్షణంలోనైనా, ఈ కొన్ని గడియల్లోనైనా, ఈ కొన్ని నిమిషాలైనా, ఈ కొన్ని దినాలైనా ప్రభా మీ యొక్క సేవను బలంగా చేసే కృపను మాకు దయచేయండి. సహాయం చేయండి ప్రభా. మరి ఇంకా ఏవైతే దిద్దుబాటు చేయబడాలో, సరి చేయబడాలో దేవా మరి వాటన్నిటి విషయంలో తండ్రి మీరే మమ్మల్ని సిద్ధపరచండి. సహాయం చేయండి. మీ కార్యం జరిగించి మహిమ పొందురండి ప్రభా. మరి హెబ్రోన్లో కూడా స్థానికంగా మరి కేంద్రముగా మరి ఉన్నటువంటి ఆత్మీయ అక్కర్ల సంఘంలో దేవా మరి పరిస్థితులన్నింటినీ కూడా మీరే సవరించమని వేడుకొంచున్నాం. మరి ఇంతవరకు ప్రభా మీ దక్షిణాస్తంతో ఆయన మీరు జరిగించిన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. కార్యాన్ని ఆరంభించిన దేవుడు, దాన్ని ముగించే దేవుడు తండ్రి, మీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. మీ దయగల కృపల హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తున్నాం. సహాయం చేయండి దేవా. వెలుపట ప్రయాసపడుతున్న మరి కాపర్లను, దైవ సేవకులను, పరిచారకులను, ఉపదేశకులను, స్వార్థికులను మీరే భద్రపరిచి దేవా మీరే వాడుకుంటూ మీరే నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. విస్తారమైన ఆత్మలను సంపాదించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ద్వారం మూసివేయబడక మునిపే దేవా సంపూర్ణంగా తన్ని మీ కార్యం జరిగించుకొని మహిమ పొందమని వేడుకొంచున్నాం. సహాయం దయచేయండి ప్రభా. అంతేకాదు తన్ని మరి హెబ్రోన్లో కూడా మరి యూత్ క్యాంప్ జరిగించబడుతూ ఉంది ప్రభా. మీరు బలంగా వాడుకుంటురండి మీ దాసులని. మీ బలమైన ఆత్మ నాడు సంసోన్ మీదకి వచ్చినట్లుగా, స్టెఫెన్ మీద ఉన్న ఆత్మను ఉంచినట్లుగా ప్రభా నిలబడిన మీ దాసుల మీద అటు మీ ఆత్మ నుంచి అనేక మంది యవన బిడ్డలు మీ కొరకు సంపాదించుకుంటూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభా. మరి ఈ యూత్ క్యాంప్ ద్వారా అనేక మంది బిడ్డలు రక్షణ తీర్మానం చేసుకోవడానికి, బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా. అంతేకాదు సేవ కొరకు కూడా అనేక మంది బిడ్డలు దేవా మరి చివరి దశలో అయినను వారి హృదయాలను, జీవితాలను మీకు సమర్పించుకునే మంచి మనసు, యోగ్యమైన మంచి మనసు, ఫలించడానికి సిద్ధమైన మనసును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. వాడబడుతున్నటువంటి కౌన్సిలర్స్ని ప్రభా, మరి ఇంకా ఇతర దైవ సేవకులను దేవా మరి పరిశుద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ పరిచర్య ఎంతో విస్తారమైంది తండ్రి. మరి వంటశాల వాడబడుతున్న వారిని, ఆ విభాగాల్లో వాడబడుతున్న వారిని, పాటల్లో, వాయిద్యాల్లో, వాక్య సందేశాల్లో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
మరి ఇంకా కరోనా కూడా వ్యాపించింటుండగా తండ్రి కొంతవరకు మీరే బిడ్డల్ని కాపాడుతురండి. ఏ హాని నష్టం కలిగించబడకుండా దేవా మీ కృపతో నీ సన్నిధిని ఆవరించమని వేడుకొంచున్నాం. సహాయం దయచేయండి. స్వస్థపరిచే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, భద్రతనిచ్చే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఆయా అవసరతల విషయంలో ఎవరైతే మొరపెడతా ఉన్నారో మీరు ఇచ్చిన వాగ్దానం లూకాసు సువార్త 11లో ప్రభా పరలోకపు తండ్రి తమకు నిశ్చయంగా పరిశుద్ధాత్మను మంచి ఈవులను అనుగ్రహించినని ప్రభా నీ వాగ్దానం స్థిరపరచండి. దేవాని నిబంధనను మీరే స్థిరపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. స్థానికంగా మరి దేవా మరి ఇక్కడ కూడా జరిగించబడుతున్న పరిచర్య హెబ్రోన్లో ప్రభా మరి గ్రామాల్లో కానీ ప్రభా బ్రాంచెస్లో తండ్రి ఇంకా లోపల జరిగించబడుతున్న పరిచర్య విషయంలో కూడా మీరే పని పూనుకుంటూ ప్రభా కార్యాలను నిర్వహిస్తూ ప్రభా మీరే సహకరిస్తూ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి దేవా. కురినంకులకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దాసుని సంపూర్ణంగా ముట్టండి ప్రభా. దేవా పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ఇంకా సంఘంలో నానాటికి మరి బలం కలిగిన వారిని ఇంకా ప్రభా మీ కొరకు బలంగా వాడబడే వారిని అనేక మందిని లేవనెత్తమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభా. ఇంకా మా పితరులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఇంకా ఎవరైతే దాగి ఉన్నారో వారిని కూడా వెలుపటికి నడిపిస్తూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి, దయ చూపించండి ప్రభా. ఇంకా లోకంలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. మరి ప్రపంచం అంతా కూడా కదిలించబడేటువంటి పరిస్థితుల్లో అయితే ప్రభా మరి మీరు యోబు గ్రంథంలో వాగ్దానం ఇచ్చినారు ప్రభా. క్షామకాలం నుండి, యుద్ధ బలం నుండి, ఖడ్గబలం నుండి తప్పిస్తానని ప్రభా. మరి అక్కడ యుద్ధ భూమిలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తుఫాన్ ఆపే శక్తి మీకున్నది ప్రభా. నైనా వాగ్దానాలు నెరవేర్పు నిమిత్తమై ప్రభా అనేకులు కన్నీళ్ళు నిమిత్తమై ఏర్పరచబడిన వారి నిమిత్తమై ప్రభా సర్వభూమిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం చేయండి. శత్రు యొక్క బలాన్ని అణిచివేయండి దేవా. కృప చూపించండి. కేవలం మీ చిత్తం, మీ సంకల్పం మాత్రమే నెరవేర్చి మహిమ పొందురండి దేవా. మీ క్షేమను విస్తరింపచేయండి. సర్వభూమిని నిరాకారంగా ఉన్నదాన్ని రూపమేర్పరిచిన దేవుడు ఈనాడు నిరాకారమైనటువంటి పరిస్థితిగతులను దేవా కురుబాటు కాలంలోనికి తీసుకుని వచ్చి రూపించగలిగిన శక్తిమంతుడు ప్రభా. సృష్టికర్తవు, ఆది సంభూతుడు కనుకనైనా మీ కృపకే మమ్మల్ని అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. భీతి నీకు దూరంగా ఉండనిచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి మీరే ఆదరించి ధైర్యపరిచి బలపరచమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు అని మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ చేరొచ్చిన పరిశుద్ధుల నిమిత్తమై వేడుకొంచు వారి అక్కర్ల అవసరాలు తీర్చబడి దీవించబడి వెళ్ళినట్లు సహాయం చేయమని ప్రతి ప్రార్థన ముద్రించి మీరే ఆమెను అనవలసిందిగా వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రేపటి సహోదరుల పరిచయలో కూడా బలిన నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ప్రార్థనలో తండ్రి అత్యల్పుడును అయోగ్యుడు నేను కూడా పరిశుద్ధ ప్రజల్లో చేరి ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినాను ప్రభా తండ్రి. ఆత్మను ఆర్పకుడు అన్నారు ప్రభా తండ్రి. మరి ఆత్మను పొందిన వారుగా ఉండాలని ప్రభా తండ్రి. ప్రభా తండ్రి ఆత్మ లేనివాడు దేవుని బిడ్డ కాడని ప్రభా తండ్రి నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారు. ఆత్మ కలిగిన వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆత్మను పోగొట్టుకున్న వారి ఆలోచన ఎలా ఉంటాయని కూడా మాట్లాడుతూ వచ్చినారు ప్రభా తండ్రి. మా పితరులైనటువంటి సౌలు మీ ఆత్మను పొందినవాడుగా ఉన్నాడు. కానీ ప్రభా తన యొక్క ఇష్టంను బట్టి, తన కోరికలను బట్టి, తన తప్పిపోయే విధానాన్ని బట్టి ఆత్మను పోగొట్టుకున్నవాడుగా ఉంటూ వచ్చినాడు ప్రభా తండ్రి. అదేవిధంగా సంసోను కూడా మీ ఆత్మ బలముగా సంసోను మీదకి వచ్చినప్పుడు 1000 మంది ఫిలిష్తీయులను పచ్చి గాడి దవడ ఎముకతో చంపినవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రభా తండ్రి. ప్రభా అయితే ఒక స్త్రీ యొక్క ఆలోచన బట్టి ప్రభా తండ్రి స్త్రీకి లొంగిపోయి ప్రభా తండ్రి ఆత్మను పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు ప్రభా తండ్రి. ఆ విధంగా ప్రభా తండ్రి మరి ఆత్మను పోగొట్టుకున్న అనుభవం ప్రభా తండ్రి
నేను కూడా కలిగి ఉన్నాను, ఒప్పుకుంటున్నాను. దయతో క్షమించమని, మీ రక్తంతో కడిగి పవిత్రపరచమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా తండ్రి, ప్రభా పౌలు ఏ విధంగా మీ ఆత్మను పొందినవాడుగా ఉన్నాడు, స్టెఫను ఏ విధంగా మీ ఆత్మను పొందినవాడుగా ఉన్నాడు మాట్లాడుతూ వచ్చినాను. అదే ఆత్మతో నన్ను కూడా మీరు నింపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. కనికరించుము, కరుణించుము. తను అడుగు వారికి అధికముగా ఇచ్చే దేవుడు, ఆత్మను అనుగ్రహించే దేవుడు, పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించే దేవుడు. కాబట్టి మీ ఆత్మ నడిపింపు, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపులో నన్ను ప్రవర్తన ఉంచుతూ రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. మా తండ్రి ప్రభా సంఘం, హెబ్రోను సంఘం కూడా అదే అనుభవంలో ఉంచండి. ఆత్మను పొందిన వారిగా ఉంచండి. ఆత్మ లేని వారిగా ఉండకుండాన్నట్లు మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కనికరించుము, కృప చూపించుము. ప్రభా తండ్రి ప్రభా హెబ్రోన్లో, హైదరాబాద్ ప్రభా మరి ప్రభా తన ఆల్ ఇండియా యూత్ క్యాంప్స్ జరుగుతామని మొదలైనవి కనికరించండి. మీద ఆత్మచేత నింపి ప్రభా తండ్రి సహోదరులైన వారిని బలపరిచి ప్రభా తండ్రి మీరే మీ నా మహిమార్థమై వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తాను. అనేక మంది తీర్మానం చేసుకొని రక్షణ పొందేవారు ఉండడానికి సిద్ధపరుస్తారమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కనికరించుము, కృప చూపించుము. మా తండ్రి ప్రభా ఎక్కడ మనకి హెబ్రోన్ నుంచి కూడా ప్రభా తండ్రి కొంతమంది యవనస్తులు కూడా వెళ్ళనట్టుండగా బలపరిచి క్షేమంగా తీసుకుని వెళ్ళి అక్కడ మారు మనసు పొంది ప్రభా తండ్రి మీ ఆత్మతో నింపబడిన వారే ఉంటూ సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. కృపను అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా నడిపించమని జ్ఞాపకం చేసుకోమని. అన్నవరంలో కూడా ప్రభా మీటింగ్స్ ఉన్నాయి ప్రభా, శుక్రవారం ఆదివారాల్లో ప్రభా తండ్రి దైవజనులను బలపరిచి మాయం కొరకే వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తాను. కనికరించమని, కృప చూపించమని. గురువారం జరగబోయేటువంటి ప్రభా తండ్రి జయప్రద కుల మనవుడు బర్త్డే మీటింగ్ కూడా ప్రభా తండ్రి పాండ్రపాడులో మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ సంఘాన్ని నానాటికి, హెబ్రోను సంఘం నానాటికి అభివృద్ధిలో నడిపించండి, సహాయం చేయండి. ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి, సహాయం చేయండి. కృపను అనుగ్రహించండి. గోవిందపురం మందిర నిర్మాణ విషయంలో కూడా మీరే కృప చూపించమని, కనికరించమని. సరైనటువంటి ఒక తీర్మానం మీద ప్రభా ప్రార్థించి ఆ పని ఆరంభించడం సహాయపడుతున్నామని. మీ దాసులను బలపరిచి మీరు మేలుకై జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకై ఇక్కడ పరిచర్యలు బలంగా వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ ఈ వారం పరిచర్య అంతట్లో తోడుగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఘనమైన తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క మందిర ఆవరణంలోనికి నీ ప్రేమైన పిల్లలతోనే కలిసి రావడానికి నాకు కూడా అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దేవుని బట్టి మీకు స్తోత్రములు. ఈ దినమంతయు తండ్రి మీరు కాపాడి భద్రపరిచి మీ క్షేమం ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాను ప్రభువా. దయగల తండ్రి, నా గమనానికి తీసుకొచ్చినటువంటి నీ దయగల మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు చెడ్డవారండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇస్తారని, అయితే మీ పరలోకపు తండ్రి మీరు అడుగు వాటికంటే ఎంతో నిక్షేమగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించనని ఆ లేఖన భాగమును ఆధారం చేసుకొని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి, నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీరు ఇచ్చే దేవుడు అని మీరు మరలా మమ్మల్ని గుర్తు చేస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రం. అనేక సార్లు తండ్రి మా విధేయతను బట్టి, లోక జ్ఞానంను బట్టి తండ్రి ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితులు లేకపోలేదు. నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచినటువంటి పరిస్థితి లేకపోలేదు తండ్రి. అయితే తండ్రి ప్రభా, మీ ఆత్మచేత బలం పొందుటకై మీ లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అంత మాత్రమే కాకుండా ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారానే మా పాపంలో ఒప్పింపజేసి మాకు గొప్ప రక్షణ ఇచ్చినారు. అంత మాత్రమే కాకుండా తండ్రి, నీకు నివాస స్థలముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. ఈ గొప్ప ప్రేమను బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రములు. అంత మాత్రమే కాకుండా తండ్రి, యెషయా గ్రంథం ప్రవాతని 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి రీతిగా జ్ఞాన వివేచముల ఆత్మ
తెలివి బలము ఆధారము ఆత్మ, అంత మాత్రమే కాక తండ్రి తెలివి తండ్రి భయభక్తుల గల ఆత్మను చేత నింపబడాలని మీరు ఆశించినటువంటి దేవుడు. అనేక సార్లు తండ్రి ఆ విధంగా తండ్రి మా జీవితాలను ఆత్మ సంబంధముగా కట్టుకొనక ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి లేకపోలేదు. అయితే ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై మీకు స్తోత్రములు. మీ బలమైన ఆత్మచేత నింపండి, కొలతలేని ఆత్మచేత నింపబడి ప్రభా నీ కార్యములను మేము చూచి ఆనందించినట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా పితరులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. అవును తండ్రి, ఆత్మ కలిగి ఎంత బలంగా పనిచేస్తూ వచ్చినారు. సంసోను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. స్టెఫను మీరు మా ముందుకు తీసుకొచ్చినారు ప్రభా. నిజంగా తండ్రి మేము కూడా ఆ విధంగా ఉండాలని మీరు కోరుకొని మాకు తండ్రి ఎంతగానో తండ్రి మీ కృపను ఈ దినం వరకు మీరు అనుగ్రహించినారు. నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. ప్రభా నీ ప్రేమను వర్ణించలేం ప్రభా. నిజంగా మమ్మల్ని అంతగా ప్రేమించి ఈ దినం వరకు తండ్రి మేము ఎన్నోసార్లు తండ్రి నీ ఆత్మను దుఃఖపరిచినప్పటికీ ప్రభా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. ఈ దినం వరకు కాపాడుతూ వచ్చినారు. ఆ విధంగా మమ్మల్ని రానున్న దినములో తండ్రిని మీ ఆత్మచేత నింపండి ప్రభా తండ్రి. ఆనాడు తండ్రి దావీదు ఏ విధంగా అయితే పలుకుతూ వచ్చినాడో నా గిన్నె నిండి పొల్లుచున్నటువంటి అనుభవంలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రభా తండ్రి చివరి యొక్క గడియల్లో కూడా ప్రభా తండ్రి మీరు ఏదైనా చేటుకు సమర్థుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యం అద్భుతకార్యం చేసేటువంటి దేవుడు ప్రభా తండ్రి. కనుక మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా సంఘమును మీరు ఆయత్తపరుస్తారమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. మీ బలమైన ఆత్మచేత నింపి బలమైన కార్యములు మేము చూస్తున్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి. సంఘాన్ని మీరు దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం యొక్క పరిస్థితులన్నిటినీ మీరు చూస్తున్నటువంటి దేవుడు, ఎరిగినటువంటి దేవుడు కనుక తండ్రి మీ ఆత్మ కార్యమును మీరు జరిగించి మీ యొక్క నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా వారి కూడికలన్నింటిలో మీరు సాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్లో జరుగుతున్నటువంటి యూత్ క్యాంపులో కూడా మీరు సాయం చేస్తారండి. మీ బలమైన కార్యం మీరు జరిగించి అక్కడ తను మీ ఆత్మ నింపుదలను అనుగ్రహించి మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఉన్నటువంటి యవనస్తున్నటువంటి బిడ్డలను తను మీరు రక్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అన్నారం జరిగేటువంటి ప్రత్యేక మీటింగ్ విషయంలో మీరు సాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏదైనప్పటికీ తండ్రి మీ ఆత్మచేత నింపబడి మీ ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎందరు తన ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని చెప్పినాం. అలాంటి అనుభవంలో మమ్మల్ని ఉంచమని మా ముందుకు తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగంలో బట్టి మీకు స్తోత్రం. మీ దాసులను కూడా కనికరించండి ప్రభు. మంచి ఆరోగ్యంతో నింపండి. మీ చిత్త ప్రకారం నడిపించిన నీ నామానికి మహిమ తెచ్చుకొనమని సంఘాన్ని మమ్మల్ని బలమైన చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ మీ పాసనకు వస్తా ఉన్నాం ప్రభా. మెట్టుకు చేయబడిన పరిచయను ఇంతబడిన వాక్యమును అంతటిని మీరు నీరుకట్టి ఫలింప చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. లేఖనం సెలవిచ్చినట్లు తన అడుగు వారికి మీ పరలోక తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును ప్రభా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మా జీవితంలో ఎట్లు మేము ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేచములతో మేము నింపబడగలమో ఆ ప్రభా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రభా మేము ఎట్లు బలముతో నింపబడగలమో తెలివి దేవునందలి భయభక్తులు కలిగిన వారమై ఆ ప్రభా శత్రువును ఓడించుచు ఓ ప్రభా శరీరంలో ఉన్న శరీరాశలను లయపరచుచు ఓ ప్రభా మమ్మల్ని మేము నీతి సాధనములుగా దేవుని సన్నిధిలో కనపరుచుకొనుచు ప్రభా మేలు కీడులను వివేచించుచు ముందుకెట్లు మీ చిత్తంను జరిగించుకుంటూ ఆత్మ ద్వారా సాగలము. మీరు మాతో మాట్లాడి మీ ప్రేమకి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మాత్రమే కాదు ఆత్మ ద్వారా ప్రభా మేము ప్రతి ఆశీర్వాదమును పొందగలం ఆత్మ ద్వారా క్రీస్తు యేసునందు. అది మాత్రమే కాదు ఆత్మ ద్వారా మేము నివాస స్థలముగా ఆత్మ ద్వారా దేవుని పిల్లలమని సాక్ష్యం పొందగలం, కట్టబడగలము, పొందగలం ప్రభా దేవుని పిల్లలను సాక్ష్యం. అంత మాత్రమే కాదు ఆత్మ ద్వారా మేము జీవిస్తాం, ఆత్మే జీవింపచేయను. కనుక వందనాలు ప్రభా. ఇవన్నీ ఈ ఆత్మను మీరు మాకు ఇంతగా దీవించబడ్డానికి, ఆస్వాదించబడ్డానికి, జయవంతులుగా ఉండడానికి, బలవంతులుగా ఉండడానికి, ఆ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రభా మేలుకీళ్ళను వివేచించి ప్రభా మెట్టుకు యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల అందరికీ మేలు చేయడానికి మీరు ఈ ఆత్మను మీరు మాకు అనుగ్రహిస్తే ఈ ఆత్మను దుఃఖపరిచి ఈ ఆత్మను ఆర్పివేసుకున్నాం.
ప్రభా మా ప్రవక్తన నీ ఆత్మను దుఃఖపరిచింది, మాలో ఉన్న నీ ఆత్మను క్షమించండి ప్రభా. మెట్టుకు అంత మాత్రమే కాదు, అనేక ప్రభా సార్లు దేవుని వాక్యమును ప్రభా అతిక్రమించి ప్రభా దేవుని ఆత్మను ఆర్పివేసుకున్నాను ప్రభా, ఆర్పివేసుకున్నాం. క్షమించండి ప్రభా, మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాం, మన్నించండి ప్రభా. మరి ప్రభా అంగీకరించండి ప్రభా, తిరిగి మీ కుమారుని శిలువ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. పౌలు వలె ప్రభా, స్టెఫెన్ వలె, మరి విశేషంగా మీ ప్రియకుమారుని వలె ఆత్మ చేత విశ్వాసం చేత నింపబడిన వారంగా, నీకు ప్రియులముగా, నిన్ను ఆనందింపజేసే వారంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి ప్రభా. ఈ శరీరంలో ఉన్నంత వరకు ప్రభా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిన సాక్ష్యం, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన ఆనందించిన అదే సాక్ష్యం నా గురించి మా గురించి పలకబడినట్లు మీరు సహాయం చేయండి. అటువంటి అనుభవంలో ఉండడానికి మీరు కృప అనుగ్రహించండి మీ ఆత్మ ద్వారా ప్రభా. ఎక్కడెక్కడ నీ ఆత్మను దుఃఖపరిచినామో ప్రవక్తన ద్వారా, ఎక్కడెక్కడ నీ ఆత్మను ఏ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆర్పివేసుకున్నాము, క్షమించి ప్రభా మీ రక్త ప్రోక్షణలో కడగండి, అంగీకరించండి. ఈ రాత్రి మరొకసారి ప్రభా మీ కుమారునిలాగా ఆత్మీయ నింపుదలతో, విశ్వాసంతో ఆత్మీయ నింపుదల జీవించడానికి నీ ఆత్మను సమృద్ధిగా నిండుగా మీరు అనుగ్రహించమని వేడుకున్నాను. స్టెఫెన్ వలె విశ్వాసంను మీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన అనుభవంలోనికి, పౌలు వలె, సంసోను వలె, దావీదు వలె నీ ఆత్మ ద్వారా నింపబడినటువంటి అనుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకుంటారు. అటువలే ప్రభా ప్రతి ఆశీర్వాదం పొందిన వారమై, కట్టబడి దేవుని సంపూర్ణతను కనబరిచే వారంగా, దేవుని జీవంతో నింపబడిన వారంగా ప్రభా మెటుకు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో పవిత్రతను కాపాడుకుని వారంగా ఉండుకోరు, బలవంతులుగా ఉండి మేలు కీళ్ళని వివేచించుచు ఈ లోకంలో అనేకులకు మేలు చేసే వారంగా, ప్రతి ఒక్కరికి మేలు చేసే ఉండుకాయ మమ్మల్ని జీవింపచేయమని, అటువంటి ధనకరమైన జీవితం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ రాత్రి ప్రభా మెటుకు నీ పరిశుద్ధాత్మను సమృద్ధిగా నిండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అటువలే మీ ఆత్మ చేత నింపబడిన ప్రభా వారుగా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ఉన్నట్లుగా చేయండి. నీ ఆత్మ చేత నింపబడిన దాసునిగా, దాసురాలంగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. ప్రార్థిస్తుంటున్నాం. హెబ్రోన్లో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నన్ను మీ దాసురాలని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మ ద్వారా నింపండి. క్రీదాసన్న ఎస్తరేక వారి కుటుంబాన్ని, వారిని ప్రభుదాసన్న సుజాతక్క వారిని వారి కుటుంబాన్ని, సురేషన్న సుజాతక్క వారిని వారి కుటుంబాన్ని, అశోకన్న అరుణక్క వారిని వారి కుటుంబాన్ని, సత్యవేదమక్క మేటుకు కుటుంబాన్ని, సాంసనన్న ప్రభా ప్రభా సాంశవరన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను కుటుంబాన్ని, వీరమ్మక్క ప్రభా తనని కూడా జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని, వర్ధిని అక్క తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాండి, తన బంధువుల్ని ప్రభా. అదేవిధంగా ప్రభా కస్తూరక్క తన కుమారులందరినీ కోటల్ని జ్ఞాపకం చేసుకున్నాను, లూదరన్న నయమక్కని జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభా. మేటుకు ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా, మేటుకు ప్రార్థిస్తుంటున్నాం. సోదరి రమాదేవి ప్రభా తనను కూడా జ్ఞాపకం చేసుకోండి. సమాధానం అక్క మెటుకు తన భర్తని తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాండి. నాగేశ్వరన్న శారదక్క తన భర్తని తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాండి. బేదన్న రూతక్క వారి యొక్క కుటుంబాన్ని, పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాండి. అదేవిధంగా వారి బంధువులు జయప్రదక్క వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాండి. జోసఫ్ అన్న భారతి అక్కని జ్ఞాపకం చేసుకున్నాండి. సుజాతక్క ఇజ్రాయల్ బ్రదర్ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. అదేవిధంగా జగన్మోహన్ అన్న అనురాధ సిస్టర్ వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాండి. బాబన్న ఎస్తరేక వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాండి. తన తిమోతనని వారి కుమార్తె కుటుంబాలని జ్ఞాపకం చేసి, శ్యాము జయంతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని, రుసులక్క విజయపల్లన వారిని, దాసుని కుటుంబాన్ని, పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని, రాగమలక్క కుమార్తెని జ్ఞాపకం చేసుకుని, ఐజక్కన కల్పనక్క వారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. సమాధానక్క కాశీ విశ్వనాథన్న తనకు రక్షణ దయచేయండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎలీషా అన్న లలితాబాయ్ అక్క వారిని వారి కుటుంబాన్ని, పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని, దిలీప్ అన్న వినయక్క వారి కుటుంబాన్ని, కుమార్తెని జ్ఞాపకం చేసుకునండి. సీతారామమ్మ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మహిమలో తీసుకున్నారు. తను విడిచి వాళ్ళ పిల్లల్ని రక్షణలో నడిపించండి ప్రభా. అదేవిధంగా రాణి సైమనక్క తన కుమార్తె కుటుంబాన్ని కూడా జ్ఞాపకం, మేరీ రత్నకుమారి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. అదేవిధంగా సులోచనక రమేష్ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. రాహిలక్కని వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని జ్ఞాపకం, మరియమ్మక్క వారి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. కిషోర్ హేమలత వారిని కూడా జ్ఞాపకం, అన్నకుమారి యేసుపాదమన్న ప్రభా ప్రాంతకం వెళ్ళిపోయినారు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. సింగయ్యన్న ప్రభా స్వస్థపరచండి. రూతక్క వారిని కూడా జ్ఞాపకం చేసుకుని, సునీత పరమేశ్వర వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాండి. దాసన దివ్యజ్యోతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అశోకన సలోమి వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి.
కాళేశన్న, ఎలిషన్న, రెబుకక్క వారిని కూడా జ్ఞాపకం, రజియా బేగం తన భర్త తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. దయామణి తాతయ్య అయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. దయామణక్క తాతయ్య అయిన వారిని, సుశీలక్క తన కుమారులు ఇద్దరిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాను. సులోచనక్క యశస్విని తన భార్యని తన పెద్ద కుమారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. కళ్యాణి దాని భవిష్యత్తు అనుగ్రహించి వారిని కూడా జ్ఞాపకం చేస్తాను ప్రభా. ప్రార్థిస్తుంటున్నాం. మధుసూదన్ రావు గారు, మెడుగు సోదరి భారతి వారిని కూడా, అన్న చెల్లెలు వారిని కూడా జ్ఞాపకం చేస్తాం. సతీష్, దేవమ్మ వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ చిత్తం వారి పట్ల నెరవేర్చుకునండి ప్రభా. శామ్యుల్ అన్న, సునీత వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. జీవమణి, మురార్జీ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. విజయరాజ్, అనుష వారిని జ్ఞాపకం చేసుకున్నాను. షాహేదా తనని జ్ఞాపకం చేసుకునండి. నష్టంలన్నీ పూర్చండి. ఒక మంచి ఆరంభం ఇవ్వండి. సంగీత వారి సేవను వారు, ఇంకా ఎవరైతే మా ప్రియులు వారందరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని వీరందరినీ కూడా నీ ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించి నీ వారిగా వారి లోకంలో జీవించినట్లు స్టెఫెన్ వలె, పౌలు వలె, యేసుక్రీస్తు ప్రభువారి వలె సహాయం అనుగ్రహించి. హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతోంది. ఈ దినం నుంచి ఆరంభమై మీరు సహాయం చేయండి ప్రభా. మేము గల మా పరలోకపు తండ్రి, మెట్టుకు వందనం చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం దేవా. మెట్టుకు ఆహార విషయంలోనేమి, వాచ్ అండ్ వార్డ్ విషయంలోనేమి ప్రభా, బైబిల్ స్టడీస్ విషయము, ప్రాక్టికల్ టాక్, ఫ్యామిలీ ప్రేయర్స్ ఉదయం సాయంత్రము ప్రభా, బూత్స్ ప్రభా, క్రమంగా పరిచయం నడిపించే విషయంలో అన్నిట్లో మీరు సహాయం చేయండి. ఆ పరిచయ ద్వారా బయటకు అనేక మంది రక్షించబడి తీర్మానం చేసుకుంటే సహాయం చేయండి. బయట కరోనా ఉంది అయినా కూడా పరిచర్య కలిగి ఉండడానికి కృప ఇచ్చినారు. అయితే వ్యాప్తి చెందకుండా ఆ వ్యాధి కృప అనుగ్రహించి ప్రపంచమంతటా ప్రభా, ఇప్పుడు భారతదేశంలో ప్రబలుతున్న ఈ వ్యాధిని మరలా 4వ వేవ్గా ప్రభా, ఇది కూడా ఆగిపోవడానికి మీరు సహాయం అనుగ్రహించండి. అనుకూలమైన పరిస్థితులు మీరు కలిగించేయండి ప్రభా. దయించండి. మానవ కోటిని కనికరించమని వేడుకుంటున్నాం. మరి విశేషంగా మీ సంఘాన్ని కనికరించి, నీ దాసుల్ని పరిశుద్ధుల్ని కనికరించమని వేడుకుంటున్నాం ప్రభా. జూన్ 1వ తారీఖున కాలేబన్న సుధాకరణకి ఎగ్జామ్ ఉంది, సహాయం చేయండి ప్రభా. ప్రార్థిస్తుంటున్నాం, వందనాలు చెల్లిస్తాను. మరి గురువారం ప్రభా, మరి ఈజీ బర్త్డే ఉంది ప్రభా. మరి పొన్నూరులో, పాండ్రిపురంలో సహాయం చేయండి, తోడేయండి అండి. అన్ని ఘనంగా మహిమార్థమే జరిగింది. వాతావరణంగా అనుకూలపరచండి. ఎక్కడ ఆటంకం లేకుండా చేయండి. స్వార్థకు కానీ, బర్త్డే మీటింగ్ కానీ, ఇక్కడ కూడా బైబిల్ స్టడీలో మీరు సహాయం చేయండి. మీ దాసుని వాడుకునండి ప్రభా. అట్లు ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ వందనం చెల్లిస్తూ ప్రార్థించిన వారు ప్రార్థనలు ఆలకించడానికి విస్తరిస్తూ గోవిందపురం పరిచర్య అక్కడ మందిరం కట్టబెట్టకు అనుకూలపరచమని, మాటూరు మంది నిర్మాణం సాయించమని, పైన ఇక్కడ కూడా చిలుకూరుపేట హెబ్రోన్లో బాల్కనీ మందిరం వేసుకోవడానికి, లిఫ్ట్ పెట్టుకోవడానికి సహాయం చేయమని ప్రభా. ప్రతి పరిచర్యను మీరు దీవించమని, వెళ్తుండగా దీవించి పంపించమని ప్రభా. ప్రతి కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకుని రాకడికై సిద్ధపరిచి ఆత్మీయంగా కట్టి ప్రతి కొరత తీర్చి భూమి మీద నీ కొరకైనా నీ ప్రతినిధులుగా, నీ సాక్షులుగా వాడుకొని మహిం పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వందనం చెల్లించి స్తుతించి ప్రార్థించి రేపు స్త్రీల కుడికిలో మీ దాసురాలను కూడా బలపరిచి వాడుకొనమని యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, రక్షణార్థమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని ఆత్మను నిశ్చయముగా సమృద్ధిగా నిండుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె, స్టెఫెన్ వలె, పౌలు వలె కలిగి భూమి మీద దేవునికి మహిమ తీసుకొచ్చే వారుగా ఉండుటకై ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప నిశ్చయముగా సమృద్ధిగా నుండిగా దేవుని ఆత్మను మనకు అనుగ్రహించి అటువలే మన పితరుల వలె మనల్ని నడిపించినట్లు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనకును తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.